హలో హాయ్ అండి అందరికీ. మనందరికీ తెలుసు రీసెంట్‌గా కొన్ని రోజుల క్రితం ఏపీలో కొన్ని స్థానిక సంస్థలకి ఎక్కడెక్కడైతే కొన్ని కారణాల రీత్యా ఖాళీ ఏర్పడిన స్థానిక సంస్థలు ఉన్నాయి గదా! ఆ స్థానిక సంస్థల్లో ఎంపీపీ ఎలక్షన్‌లయితే జరిగినాయి. ఈ సందర్భంగా రాప్తాడు నియోజకవర్గం రామగిరికి సంబంధించిన మండలంలో గూడా ఎంపీపీ ఎలక్షన్‌లయితే జరిగినాయి. అయితే ఈ సందర్భంగా కొంతమంది ఏదైతే వైసీపీకి సంబంధించిన ఎంపీటీసీలని ఇబ్బంది పెట్టారు అని జెప్పేసి ఎవరైతే ఆ రాప్తాడు నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కొంచెం పోలీసులతో దురుసుగా ప్రవర్తించడం జరిగింది. దానివల్ల ఆయన మీద పోలీసులు కేసు పెట్టారు. అలాగే రీసెంట్‌గా జగన్మోహన్ రెడ్డి గారు రాప్తాడు పర్యటన వెళ్ళినప్పుడు కూడా ఏదైతే సెక్యూరిటీ కొలాప్స్ జరిగింది. దానికి కారణం తోపుదుర్తి ప్రకాష్ రెడ్డే. కార్యకర్తలను హెలికాప్టర్ దగ్గరికి రావడానికి రెచ్చగొట్టారన్నట్లుగా పోలీసులు ఆయన మీద ఏదైతే ఎంపీపీ ఎలక్షన్‌లప్పుడు నమోదైన కేసు, అలాగే రాప్తాడు జగన్మోహన్ రెడ్డి పర్యటనప్పుడు హెలికాప్టర్ దగ్గర సెక్యూరిటీ కొలాప్స్ వీటి ద్వారా కేసు అయితే ఆయన మీద కట్టడం జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆయన్ని అదుపులోకి తీసుకోవాలని చెప్పేసి పోలీసులు అనంతపురం జిల్లాలోనే ఆయన ఇంటికి వెళ్ళారు. అయితే ఒకసారిగా పోలీసులకి ఆయన షాక్ ఇచ్చారు. ఆయన ఏంటంటే గత కొన్ని రోజులుగా ఆయన వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు అనమాట. ముందస్తుగానే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారు. పోలీసులు నన్ను ఎలా అరెస్ట్ చేస్తారని చెప్పేసి ఆయనకి తెలుసు. అందులో భాగంగా ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళినట్లయితే మనకైతే సమాచారం అయితే వస్తూ ఉంది. ఈ యొక్క విషయం మీద వాళ్ళ కుటుంబ సభ్యులను అడిగినా కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల నుంచి కూడా ఎలాంటి సమాచారం అయితే రాలేదన్నమాట. ముందస్తు ప్రణాళిక ప్రకారం ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళారని చెప్పేసి ఒక రకంగా పోలీసులు అయితే అరెస్ట్ చేద్దామని ఆయన ఇంటి దగ్గరికి వెళ్తే వాళ్ళకి ఒక రకంగా షాక్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఏదేమైనా కానీ ఈ యొక్క ఇష్యూలో పోలీసులు చాలా సీరియస్గా ఉన్నారు. అటు ప్రభుత్వం నుంచి కూడా ఒత్తిడి ఉంది కాబట్టి ఆయన అరెస్ట్ చేయాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. ఈ యొక్క ఇష్యూలో మీ యొక్క అభిప్రాయం కింద కామెంట్లు తెలియజేయండి. ఓకే మేడం, థ్యాంక్ యూ.